హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అయితే నా బర్త్డే రోజు వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే నేను మార్నింగ్ లేసి ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకున్నాండి. ఇంకా గుడికి వెళ్దాం అనుకుని రెడీ అయ్యండి. కాకపోతే ఇక్కడ గుడి నుంచి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుందని ఇంకా అత్తయ్య గారి కోసం, హనిక కోసం అయితే ఇంకా ముందు టిఫిన్ ప్రిపేర్ చేసేసి ఇంకా వెళ్దామని చెప్పి ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి అయితే పెసరట్టు ఉప్మా చేశానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి నేను చరణ్ గారి గుడికి అయితే వెళ్ళామండి. మేము వెళ్ళిన గుడి అయితే మా ఇంటికి దగ్గరలో ఉన్న కట్టమైసమ్మ తల్లి గుడికి వెళ్ళామండి. పూజ చేయించుకున్నాక ఇంకా కాసేపు కూర్చొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి. గుడి నుంచి వచ్చేసామండి ఇంటికి. వచ్చిన తర్వాత ఇక్కడైతే నా కోసం, చరణ్ గారి కోసం టిఫిన్ అయితే వేస్తున్నాయండి. పెసరట్టు ఉప్మా చెప్పాను కదండి, అది ఉప్మా అయితే గుడికి వెళ్ళే ముందు చేసి వెళ్ళాను కదా, ఇంకా వచ్చేసరికి అయితే గట్టిగా అయిపోయింది. అది మళ్ళీ వేడి చేస్తున్నాయండి. వేడి చేసి ఇంక ఇక్కడైతే టిఫిన్ వేసుకొని ఇంక నేను చరణ్ గారు కూడా బ్రేక్ఫాస్ట్ తినేసామండి. హలో అండి, ఇదైతే నా బర్త్డే స్పెషల్. ఇది అత్తయ్య చేసారు చేపల పులుసు. లంచ్ అయిపోయిందండి, గుడికి అది వెళ్ళి వచ్చేసాము. లంచ్ కూడా చేస్తాం. ఇదైతే గులాబ్ జామ్ ఇంట్లో ప్రిపేర్ చేసింది. ఇది చేపల పులుసు అయితే నాకు చాలా ఇష్టం. అందుకని ఇంకా నైట్ డిన్నర్కి వెళ్దామని చెప్పేసి ఇంకా ఏం వండలేదు. ఇంకా నాకు ఇది ఇష్టమని అత్తయ్య చేశారు. ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ అయితే మంగళగిరి కాటన్ డ్రెస్ అండి. ఇది అత్తయ్య గారు విజయవాడ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు మంగళగిరి వెళ్ళి తీసుకొచ్చారండి. నాకు ఈ మంగళగిరి కాటన్ డ్రెస్సులు అంటే చాలా ఇష్టము. ఇవి ఎందుకంటే మనం ఏ సీజన్లో అయినా ఈ కాటన్ డ్రెస్సులు వేసుకోగలుగుతాము. అలాగే జర్నీలప్పుడు కానీ, గుడికి వెళ్ళేటప్పుడు కానీ ఈ మంగళగిరి కాటన్ డ్రెస్సులు అయితే చాలా బాగుంటాయండి. ఎందుకంటే నాకు హైదరాబాద్ నుంచి తుని వెళ్ళేటప్పుడు అయితే 10 hours పడుతుంది నాకు జర్నీ. అలాంటప్పుడు ఇలాంటి డ్రెస్సులు ఎక్కువ వేస్తుంటాను నేను. ఇదైతే ముందు రోజు నైట్ కేక్ కటింగ్ వీడియో అండి, మీతో షేర్ చేసుకుంటున్నాను. మా బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే హనిక చేసిందండి. వాళ్ళ డాడీ ఐడియాస్ అండ్ వాళ్ళ డాడీ హెల్ప్ తీసుకొని. అయితే ఇక్కడ అంటున్నా హనికతోటి, హనమ్మ ఇంక ఇప్పుడు ఎందుకు లేట్ అయిపోయింది కదా, నైట్ టైం కేక్ కట్ చేయడం మార్నింగ్ చేస్తా అని. అంటే నాకు కొంచెం కేక్ కట్ చేయడం అంటే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు నాకు. అంటే ముందు నుంచి ఏం అలవాట్లేదు. మ్యారేజ్ అయిన దగ్గర నుంచే. పెళ్ళికి ముందు అయితే మామూలుగానే సింపుల్గా చేసుకునేదాన్ని. మామూలుగా రెడీ అవి కొత్త బట్టలు వేసుకొని గుడికి అది అలా వెళ్ళొచ్చి ఇంకా అమ్మ పాయసం అది చేసేది. ఇంకా అలానే అలవాటు. ఈ కేక్ కట్ చేయడం అదైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ప్రతిసారి ఇదే చెప్తాను, కేక్ కట్ చేయడం అని. కానీ నా అసలు వినరు చరణ్ గారు. ఇంక మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఆయన సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా తర్వాత అయితే హనిక, ఇంకా ఆమెకి ఇష్టం ఇలా చేయడం అయితే. ఇంకా సో హనిక కోసం అని ఇంకా కేక్ కట్ చేస్తున్నా. ఇక్కడ ఈ గ్రీటింగ్ అయితే హనిక తయారు చేసి ఇచ్చిందండి నా కోసం. ఇక్కడైతే రెస్టారెంట్కి వచ్చామండి డిన్నర్కి. ఇక్కడైతే చరణ్ గారు నడుచుకొని రండి నేను వీడియో తీస్తానని చెప్తే ఇక్కడ హనిక అయితే క్యాట్ వాక్ చేసుకుంటూ వస్తుంది. చూడండి ఎంత స్టైల్గానో. ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ అయితే మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్ అండి. ఇది కూడా నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఇక్కడైతే వెళ్ళంగానే ముందైతే చికెన్ కార్న్ సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నాండి. అంటే వాళ్ళు ఇచ్చేటప్పుడే కొంచెం సాల్ట్, స్పైసెస్ అయితే తక్కువ ఇస్తారు. మనం దానిలో అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు కొంచెం ఘాట్ తక్కువ అనిపించిందని ఇక్కడ నేనైతే అదండి పెప్పరు వేస్తున్నాను. అందులో అక్కడ పెప్పర్ ఏదో సాల్ట్ ఏదో తెలియట్లేదు. సో అందుకని ఇక్కడ టిష్యూ పైన అయితే వేసి చూస్తున్నా ఏది సాల్ట్ ఏది పెప్పర్ అని చెప్పేసి. హరిక అయితే ఇక్కడ సూప్ తాగుతూ అంటుంది, అమ్మ మమ్మీ నా లిప్స్టిక్ పోతుంది అని చెప్తుందండి. ఇక్కడైతే హనిక అయితే ఇంక సూపు కొంచెం తాగిందండి. తాగి ఇంకా వాళ్ళ డాడీకి ఇచ్చేసింది. ఇంకా తనకి చికెన్ అంటే చాలా ఇష్టం. సో తన కోసం అని ఇక్కడ చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేసామండి. తర్వాత
ఇంక నేను కూడా సూప్ తాగేసిన తర్వాత లాలీపాప్స్ తినండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకోటి ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా హానిక అయితే లేదు బిర్యానీ తింటా అని చెప్పేసింది. ఇంకా తర్వాత మెయిన్ కోర్స్ అయితే చికెన్ దమ్ బిర్యానీ, కోడి పలావ్ అయితే ఆర్డర్ చేసుకున్నాయండి. మేమైతే ఎప్పుడు ఈ రెస్టారెంట్కి వెళ్ళినా మిక్స్డ్ బిర్యానీ ఉంటుందండి, అది ట్రై చేస్తాము. అండ్ ఇంకెప్పుడు అదే ట్రై చేస్తున్నాం కదా, ఈసారి మిగిలిన వెరైటీస్ కూడా ఏమైనా ట్రై చేద్దాం అని చెప్పేసి దమ్ బిర్యానీ, కోడి పలావ్ అయితే ఆర్డర్ చేసుకున్నాండి. నిజంగా చెప్తున్నాండి, నాకైతే మిక్స్డ్ బిర్యానీ కన్నా ఈ కోడి పలావ్ చాలా నచ్చిందండి. నేనైతే ఫుడ్ బాగా ఎంజాయ్ చేశాను, పొట్ట నిండేదాకా తిన్నాయండి నేను. ఇంకా హానిక అయితే దమ్ బిర్యానీ తింటుందండి. దమ్ బిర్యానీ తర్వాత నా దగ్గర ఉన్న పలావ్ టేస్ట్ చేసి మమ్మీ అది బాగుందంది. అయితే సరే ఇది వదిలేసి అది తినంటే లేదు, ఇది కూడా నాకు నచ్చింది, ఇది తిన్నాక అది వేసుకుంటా అని చెప్పిందండి. నా ఫుడ్ అయితే తినేసండి. ఇంక ఇక్కడైతే రైతా తింటున్నాయండి. హానిక కోసం అయితే ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను. ఇక్కడ ఐస్ క్రీమ్ రావడం అయితే కొంచెం లేట్ అయిందండి. ఈలోపే ఇంకా ఆమె అయితే అసలు ఖాళీ ఉంటే కుదురుగానే ఉండదు, అల్లరి అల్లరి చేసిందండి. ఇక్కడ వాళ్ళ డాడీ అడుగుతున్నారు, హానిక ఎలా ఎంజాయ్ చేసావు బర్త్డే అని అడిగితే, ఇది నా బర్త్డేలా ఉంది, మమ్మీ బర్త్డేలా లేదు అని అంటుంది. అయితే నేను అన్నా, ఇంట్లో ఎవరి బర్త్డే అయినా నీ బర్త్డే సెలబ్రేషన్ లాగా ఉంటుంది కదా అనేసి అంటున్నాయండి. ఇక్కడ ఈరోజైతే ఇక్కడ ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా మా వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ బాయ్.